ఏ విధంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో కూడా ఒకసారి భక్తులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. నేను గతంలో మనం వింటూ ఉంటాం, అన్య మతస్థులు వచ్చి ఈ దేశంలో హిందూ దేవాలయాల్ని ఏ విధంగా దోచేశారు, హిందూ దేవాలయాల్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, అవన్నీ కనుక ఆలోచిస్తే ఈరోజు వైసీపీ పరిపాలనలో కూడా అటువంటి పరిస్థితులే మరి పునరావృతమైనని చెప్పేసి మనం చేస్తాను. కల్తీ నెయ్యి ఎంతో ఘోరమండి. కనీసం 10% 20% కూడా లేదని చెప్పేసి పేపర్లు చదువుతా ఉన్న ఒరిజినల్ నెయ్యి, అంత డూప్లికేట్ నెయ్యితో, పామాయిల్తో, మరి కొన్ని పత్రికల్లో అయితే జంతు కొవ్వని కూడా వచ్చింది. ఇంకా అది ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళు తీస్తారు. మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే సంస్థ నుంచి మీరు కొన్నారో ఆ సంస్థకి కనీసం ఆ నెయ్యి